అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్తను వినాలని ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము టుడేస్ ప్రామిస్ ఆఫ్ గాడ్, Isaiah chapter 66 verse 14. Your heart will rejoice and you will flourish like a grass. మీ హృదయములు ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెషయా 66:14. మీరు ఉల్లసిస్తారు, మీరు ఆనందిస్తారు, మీరు సంతోషించబోతున్నారు. మీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. పచ్చ గడ్డి మనం చూస్తున్న గ్రాస్. ఫారెస్ట్ లో అడవి జంతువులు గడ్డిని తొక్కుంటూ వెళ్తాయి. గార్డెన్స్ లో అయితే మనుషులు కూడా గడ్డి పైన తొక్కుంటూ నడుస్తారు. వీళ్ళందరూ నన్ను తొక్కివేస్తున్నారని చెప్పి గడ్డి అడిగిపోయి ఇకెన్నడూ నేను బతకలేను, మనుషుల చేత జంతువుల చేత తొక్కబడుతున్న నా బ్రతికింతేనా అని నిరుత్సాహపడి ఇక నా జీవితంలో నేను ఫలించలేను, ఎదగలేను, నేను వర్ధిల్లలేను, నా అభివృద్ధి అంటూ నేను చూడలేనని చెప్పి అణిగిపోవట్ల. గడ్డి ఏ విధంగా అయితే చక్కగా పచ్చగా మళ్ళా తిరిగి తన స్థానాన్ని పొందుకుంటుందో అలాగనే నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా పచ్చని గడ్డి ఎదిగినట్టుగా మీరు ఎదగబోతున్నారు. ఒక ఒలివ మొక్కల వలె ప్రభు మీ పిల్లలను దీవించబోతున్నాడు. పచ్చని ఒలివ వృక్షం వలె మీ కుటుంబం ఉండబోతుంది. ఇది విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా కృపగల దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అడిగిపోయాను, ఇక నా జీవితం ఇంతే అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఖచ్చితంగా నేను బలపడతాను, ప్రభు చేత బలపరచబడతాను. అందుకే అంటాడు ప్రభు, మీరు ఉల్లసిస్తారు. ఏ విధంగా అయితే గ్రాస్ ఎదుగుతుందో ఆ విధంగా మీరు ఎదుగుతారు, మీరు మేలు పొందుకుంటారు. తొక్కబడినా మళ్ళా తిరిగి ఎదుగుతుంది, అణచబడినా తిరిగి ఎదుగుతుంది. ఇబ్బందులు కలిగినా అది ఎదుగుతూనే ఉంటుంది. ఎలాంటి వాతావరణంలో అయినా కొన్నిసార్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడినా తిరిగి మళ్ళా పచ్చదనాన్ని పొందుకుంటుంది. దేవుని యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని లేవనెత్తే రోజు రాబోతుంది. మిమ్మల్ని దేవుడు ఘనపరిచే రోజు రాబోతుంది. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని లేఖనాలు ఏమంటున్నాయంటే, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అలాగనే మనలను పిలిచిన దేవుడు ఆయన కృప చూపువాడు, దయ చూపువాడు. మనల్ని అణిచివేయడానికి ఆయన పిలవలా, మనల్ని నాశనం చేయడానికి ఆయన పిలవలా. దేవుడైన ప్రభు ఆయన కనికరం గలవాడని, దయ చూపువాడని, ఆయన విశ్వాసం వచ్చి ప్రతి వ్యక్తిని కూడా కాపాడువాడని రాయబడింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పచ్చగా ఎదిగినటువంటి చెట్లు కూడా విపరీతమైన గాలులు వాటి మీద దాడి చేసినప్పుడు ఆ తుఫాను గాలికి కొన్ని కొమ్మలు విరిగి పడతాయి. కొన్నిసార్లు కొబ్బరి చెట్లు అటు ఇటు తల్లడిల్లిపోతాయి, ఆకులన్నీ ఊడిపడిపోవడం, కొన్నిసార్లు మొండంగా మిగిలిపోతాయి. ఇక అయిపోయింది అనుకుంటాం, కానీ కొన్నాళ్ళకి అది నిరీక్షణ కలిగి ఉంది. నేను తప్పక మళ్ళా నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటానని చెప్పి అది పచ్చని చెట్టుగా ఎదుగుతుంది. వాడిపోయిన మొద్దు కూడా తిరిగి చిగురిస్తుంది. అందుకే దేవుని లేఖనాలు మాట్లాడుతున్న ఆయన విశ్వాసం వచ్చిన మీ జీవితాలను ప్రభు తిరిగి చిగురింపజేయగలడు. ఏదో కోల్పోయాను, ఏదో పోగొట్టుకున్నాను కృంగిపోయి కూర్చోవద్దు. విశ్వాసం ఉంచి దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభు, నన్ను బలపరచువాడు నీవే, నన్ను వర్ధిల్ల చేయవాడు నీవే, మా హృదయాలను ఉల్లసింపజేస్తానన్నావు. మా హృదయంలో విచారమును కొట్టివేసి మాకున్న బాధను, వేదన నుండి మేము బయటపడలాగున సహాయం దయచేయండి. ఒక చిన్న కీర్తన పాడుకుందాం కదా. మరి వాగ్దానం వింటున్నాం కదా, మన హృదయాలు ఉల్లసిస్తాయన్నాడు. సంతోషించండి, ఆనందించండి. మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించండి. మరి మీ చింత యావత్తు ఆయన మీద మోపండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతున్న 1 పేతురు 5:7 ఫిలిప్పీ 4:4 మరి ఆయన భయభక్తి కలిగిన మీ జీవితాల్లో ఖచ్చితంగా ప్రభు ఈ వాగ్దానం నెరవేరుస్తాడని ప్రార్థిస్తూ హృదయాల్లో ప్రభును బట్టి ఉల్లసించండి. ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తుండగా గొప్ప కార్యాలు ప్రభు మీ పట్ల జరిగించునుగాక. మీ ఎముకలకు సత్వం, మీ సర్వశరీరానికి ఆరోగ్యము, మీ ఇంటికి సమాధానము, మీ జీవితాలకు అభివృద్ధి యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, అయ్యా, నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానం అప్పటి నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. నువ్వు పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు, కృప చూపువాడు. నీ యందు నిరీక్షణ కలిగి మేము జీవిస్తున్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు మేము పొందుకోగలమని ఆ గొప్ప విశ్వాసం వీరందరికీ దయచేయండి. వీరిలో కొందరు కృంగిపోయి ఉన్నారు,
వేదంతో ఉన్నారు, కొందరు బాధలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిలో ఉండి వారు తిరిగి లేచినట్లుగా సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానంలో ఆ గడ్డి అణిగిపోయినప్పటికీ తొక్కబడిన అది తిరిగి మళ్ళా పచ్చదనాన్ని పొందుకుంటుంది, పోగొట్టుకున్న శక్తిని మళ్ళా తిరిగి పొందుకుంటుంది. అలాగే మా ఎముకలకు శక్తివా, అలాగే నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మా సర్వశరీరమునకు స్వస్థతను, ఆరోగ్యమును అనుగ్రహించేవాడు, మా ఎముకలను బలపరచువాడు, మా ఆత్మలను ఉజ్జీవపరచువాడు, మా కుటుంబాల్లో సమాధానము, ఐక్యతనిచ్చేవాడు నీ నామములో ప్రార్థిస్తుండగా ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, వీటిలో చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఈ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ ప్రజలకు ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, స్పిరిచువల్ బ్రేక్ త్రూ, అలాగే నీతో నడిచేటువంటి గొప్ప భాగ్యమును అనుగ్రహించి నిత్యము నీ సన్నిధిని వెదికేవారుగా, నీ సాక్షులుగా జీవించేటువంటి ధన్యతనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండి గాక. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నేను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి, బలపరిచి, సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.